అక్కినేని ఇంటి కోడలిగా వెళ్తున్న శోభితకు ఎంత ఆస్తి ఉంది? ఆమె సొంతంగా ఎన్ని ఆస్తులు కూడబెట్టింది? నాగచైతన్య కంటే శోభితకే ఎక్కువ ఆస్తులున్నాయన్న వార్తల్లో నిజమెంత? తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కినేని కుటుంబానికి 2 పెళ్లిళ్లు వారసత్వమా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాగచైతన్య, శోభిత ధూళిపాల ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ప్రేమించుకుంటున్నారు అన్న వార్తలు ఎట్టకేలకు ఇప్పుడు నిజమయ్యాయి. ఎంగేజ్‌మెంట్ చేసుకుని తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. నాగార్జున చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అభిమానుల నుంచి వీరికి శుభాకాంక్షలు వెల్లువవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది శోభితా ధూళిపాల బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని వారి ఇంటికి కోడలిగా వెళ్లే అదృష్టం దక్కించుకుంది శోభితా ధూళిపాల. కాక ఈ యంగ్ హీరోయిన్‌కి ఎంత ఆస్తి ఉంది? అందులో నాగచైతన్యకు ఎంత కట్నం ఇచ్చింది అని పలువురు నుండి ప్రశ్నలు వినబడుతున్నాయి. హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాలతో 7 అడుగులు వేయనున్నారు. ఆగస్టు 8వ తేదీ ఉదయం శోభిత, నాగచైతన్యాల నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. శోభిత సొంత ఊరు తెనాలి అని చాలా మందికి తెలియదు. ఆమె బిజినెస్ మ్యాన్ కూతురని వార్తలు వచ్చాయి. అలాగే ఇంచుమించు నాగచైతన్యకు తగ్గట్టుగా ఆస్తులున్నాయని కూడా కామెంట్స్ వచ్చాయి. ఈ అమ్మడు తల్లిదండ్రులు బిజినెస్లు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి వేణుగోపాలరావు మర్చెంట్ నేవీ ఇంజనీర్ కాగా ఆమె తల్లి శాంతా కామాక్షి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. శోభిత మోడల్‌గా, హీరోయిన్‌గా రాణిస్తూ బాగానే ఆస్తులను వెనకేసుకుంది. మరికొందరేమో శోభితకి నాగచైతన్య కన్నా ఎక్కువ ఆస్తులున్నాయని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదని తెలుస్తుంది. చాలా తక్కువే అని తెలుస్తుంది. కేవలం ప్రేమించుకున్నారు కాబట్టే నాగార్జున ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో శోభిత, నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. కొత్త జంట కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. తన కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ అని కామెంట్ చేశాడు నాగార్జున. నాగచైతన్య, శోభితకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. నాగచైతన్య, శోభిత మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2 ఏళ్లుగా వీరి ఎఫ్ఐఆర్ పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లో విహరిస్తున్న నాగచైతన్య, శోభిత ఫోటోలు వైరల్ అయ్యాయి. శోభిత వివరాలు తెలుగు ఆడియన్స్‌కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇతర భాషల్లో ఎక్కువగా నటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో శోభిత పుట్టింది. వైజాగ్, ముంబై నగరాల్లో చదువుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మారింది. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసింది. ఒక అంచనా ప్రకారం శోభితకు 7-10 కోట్ల ఆస్తులున్నాయి. ఇదంతా కేవలం ఆమె సంపాదనేనట. కేవలం నాగచైతన్య పేరిట ఆస్తుల విలువ 150 కోట్ల వరకు ఉంటాయట. నాగార్జున ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంది. ఇక నాగార్జున కట్నంగా ఒక్క రూపాయి ఆశించడం లేదు. ఎందుకంటే నాగార్జున, అక్కినేని కుటుంబానికి తరతరాలుగా కూర్చుని తిన్నా తరగని ఆస్తి వారికుంది. అందుకే వారు కట్నానికి ఆశపడలేదు. అందులోనూ కట్నం తీసుకోవడం అనేది చట్టరీత్యా కూడా నేరమే.